హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే బయోటిక్ టోనర్ అనమాట. టోనర్ గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోతే కనుక డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అంత కనుక మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రివ్యూస్ అయితే ఇచ్చున్నాను. డెఫినెట్గా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఏంటి అంటే బయోటిక్ క్యూకంబర్ టోనర్ అనమాట. సో ఇది చాలా చాలా మంచి ప్రోడక్ట్. ఎవరైతే బిగినర్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. టోనర్ అనేది ఇది ఏంటంటే మనకి 100% ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి. ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవు. ఎవరైతే ఇప్పటి వరకు యూజ్ చేయలేదో బిగినర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేస్తే చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎలాంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయలేదు కాబట్టి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 210 రూపీస్ ఉంది. బట్ మనకి పర్పుల్లో కానీ నైకాలో కానీ మనకి మంచి ఆఫర్లో వస్తాయి. అంటే ఓపెన్ పోర్స్ అనేవి చాలా మందికి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు అండ్ మనకి పిహెచ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోయినా సరే పింపుల్స్ అనేవి స్కిన్ పైన వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఇచ్చింగ్ ఉంటుంది. అలాగే డర్ట్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట. నార్మల్గా మీరు సోప్తో యూజ్ చేసుకున్నా సరే ఎక్స్ట్రా డర్ట్ అనేది ఉంటుంది. అది కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది టోనర్ అనేది. స్కిన్ అనేది కూడా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో ఎవరైతే మీరు ఎక్కువ ఓపెన్ పోర్స్కి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఇప్పటి వరకు యూజ్ చేయకపోతే డెఫినెట్గా యూజ్ చేయండి. అండ్ టోనర్ వచ్చేసి బయోటిక్ టోనర్ అనేది యూజ్ చేయమని చెప్పట్లేదండి. ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. బట్ బిగినర్స్కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఈ టోనర్ వస్తుంది కదా అనేసి షేర్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది కూడా లేకపోతే అట్లీస్ట్ రోజ్ వాటర్తో అయినా సరే కాటన్ ప్యాడ్ తీసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి తక్కువ ప్రైస్లోనే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అండ్ మెన్ అండ్ ఉమెన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ అనేది టోనర్ అనేది ఓపెన్ పోర్స్ ని తగ్గిస్తుంది. అలాగే స్కిన్ అనేది టైటన్ చేస్తుంది అనమాట. స్కిన్ టైటన్ చేసి స్కిన్ అనేది స్మూత్ ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత ఏంటంటే మన స్కిన్ అనేది స్మూత్ గా ఉంటుంది. అండ్ స్కిన్ పైన కూలింగ్నెస్ అనేది ఇస్తుంది అనమాట. తెలుసు కదండి, క్లెన్జింగ్, టోనింగ్ అలాగే మాయిశ్చరైజింగ్. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి నార్మల్ టు ఆయిలీ స్కిన్ అనమాట. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ లో ఏంటంటే స్కిన్ అనేది ఎక్కువ ఆయిలీగా అయిపోతూ ఉంటుంది. మనకి టోనర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్ అలాగే కాంబినేషన్ స్కిన్ అలాగే ఆయిల్ స్కిన్ ఎవరైతే ఉన్నారో ఈ 3 టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ సెన్సిటివ్ స్కిన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎవరైతే యూజ్ చేయలేదో వాళ్ళు రోజ్ వాటర్తో ట్రై చేస్తే బెటర్ అనమాట. రోజ్ వాటర్ యూజ్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంకేమైనా ప్రోడక్ట్స్ తీసుకుంటే అది మీ ఇది వచ్చేసి బయోటిక్ క్యూకంబర్ పోర్ టైట్నింగ్ టోనర్ అనమాట. దగ్గర నుంచి చూపిస్తున్నాను. నార్మల్ టు ఆయిలీ స్కిన్. నేనైతే నేను అప్లై చేయడం ఫస్ట్ టోనర్ అయితే ఇదేనండి. సో ఫర్దర్గా తర్వాత మిగతా యూజ్ చేశాను. కానీ ఫస్ట్ అయితే అందుకే ఇది బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. సో ఇది ఎలా అప్లై చేయాలి ఏంటనేది చూద్దాం ఇప్పుడు. నార్మల్గా మనం ఫేస్ అనేది శుభ్రంగా మనం వాష్ చేసుకోవాలి. మొత్తం క్లెన్జింగ్ చేసుకోవాలన్నమాట. క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని ఇది అప్లై చేసుకుంటే ఎక్స్ట్రా డర్ట్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫస్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను. మనకి ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుందండి ఇది ప్రోడక్ట్ అనేది కూడాను. మార్నింగ్ అలాగే నైట్ మనం స్కిన్ కేర్ చేసుకుంటాం కదా, మార్నింగ్ అలాగే నైట్ డైలీ ట్వైస్ అనమాట. ఒక కాటన్ తీసుకుని చిన్నది మనం అప్లై చేసుకోవాలి. మొత్తం అంతా వైప్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు అర్థమైపోతుంది ఎంత డర్ట్ ఉంది ఏంటి అనేది. సో ఈ విధంగా 2 సార్లు చేస్తే సరిపోతుంది అనమాట. టోనర్ అప్లై చేయడం ఇలాగే సింపుల్. దీనివల్ల ఏంటంటే ఓపెన్ పోర్స్ అనేవి తగ్గుతాయి. అలాగే స్కిన్ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఆయిలీనెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో చూసారా డర్ట్ అనేది ఎంత ఉంది ఏంటి వాష్ చేసుకున్న తర్వాత కూడాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.